17 సంవత్సరాల న్యాయ పోరాటం, 300 సార్లు కోర్ట్ హియరింగ్స్, 22 రోజుల జైలు జీవితం. ఇదంతా పోలీసులు చేసిన ఒక చిన్న క్లరికల్ మిస్టేక్ వల్ల 62 ఏళ్ల పెద్ద ఆయన పడ్డ నరకం. ఇదంతా జరిగింది యూపీలో ఉన్న మయూంపూరి అనే ప్లేస్ లో. జరిగిన మిస్టేక్ ఏంది అని అంటే, రామ్ వీర్ అనే ఒక గ్యాంగ్స్టర్ ని పట్టుకోవాల్సింది పోయి టైపింగ్ మిస్టేక్ లా రాజ్ వీర్ అని రాసుకున్నారు. ఇక కథం పోయి రాజ్ వీర్ ని పట్టుకొచ్చిన పాపం ఆయన ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు, అరే నాయన నేను కాదురా అని ఎంత చెప్పినా కూడా వినకుండా ఇదంతా శిక్ష అయిన పడ్డది. కానీ ఇక్కడ మేజర్గా పాయింట్ ఏంది అంటే, ఫస్ట్ 17 సంవత్సరాల క్రితం ఈయన ఎప్పుడైతే అరెస్ట్ చేసారో అప్పటికి ఈయనకి 2 ఆడపిల్లలు, ఒక కొడుకు. చిన్న పిల్లగాడు స్కూల్కి పోతున్నాడు. అలా 2 ఆడపిల్లలలో ఒక పిల్లనేమో ఫిజికల్లీ ఛాలెంజ్డ్. పాపం ఈయన అరెస్ట్ అయ్యేసరికి అప్పటి నుంచేలే స్కూల్కి పోతున్న పిల్లగాడు స్కూల్ బంద్ చేసుకొని మరీ కూలి పనికి పోయి ఫ్యామిలీని మొత్తం మోయాల్సి వచ్చింది. ఒక్క చిన్న క్లరికల్ మిస్టేక్ వల్ల 17 సంవత్సరాల జీవితం మళ్ళీ తిరిగలుగుతాం వాళ్ళకి మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు చెప్పుండ్రి, పోలీసు వాళ్ళకి ఏం శిక్ష ఇస్తే ఇలా 17 సంవత్సరాల జీవితం మళ్ళీ తిరిగి వెనుకకు వస్తుంది?